హాయ్ అండి అందరికీ. ఈరోజు బెండకాయ రోటీ పచ్చడి చేసుకుందాము. ఆయిల్ హీట్ చేసుకుని పచ్చిమిర్చి వేసుకుని వేపేసుకున్నాను. పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత బెండకాయ ముక్కలు శుభ్రంగా కడిగేసి 2 వంగల చొక్క ముక్కలు కట్ చేసుకున్నాను. అవి వేసి వేపేస్తున్నాను. మంచి కలర్ వచ్చేలాగా వేపేసుకోవాలి. పచ్చివాసన పోయి మంచిగా వేపుకోవాలి. ఇవన్నీ కలిసి పక్కన ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను. ఈ 3 టమాటాలు వేసాను. కొంచెం చింతపండు వేసుకుందాము. టమాటాలు కూడా చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు రోలు శుభ్రంగా కడిగేసుకుని పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర అన్నీ వేసి తొక్కేసుకుందాము. తొక్కేసానండి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మనం మిక్సీ వేస్తే పేస్ట్ అయిపోతుంది. ఇలా రోట్లో చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మన పాతకాలం అమ్మ వాళ్ళు చాలా కష్టపడి రోట్లో చేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ మానేసి మనం మిక్సీలో చేసుకుంటున్నాము. అలా కాకుండా అప్పుడప్పుడు రోట్లో పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు పెద్ద రోలు లేదు, చిన్న రోలే ఉంది. దీంట్లో చేస్తున్నాను అనమాట. టమాటాలు చక్కగా తొక్కేసాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసి కచ్చాపిచ్చా తొక్కేస్తున్నాను. ఇవి బాగా ఏం తొక్కాల్సిన అవసరం లేదు. కొంచెం లైట్గా తొక్కుంటే సరిపోతుంది. తొక్కేసాను. అవన్నీ ప్లేట్లో తీసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు కూడా మనం తగులుతూ చూడడం చాలా బాగుంటుంది బెండకాయ పచ్చడిలో. తీసేసాను. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసి తొక్కుందాము. ఈ బాగా పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం నలిగితే సరిపోతుంది. ఇది పెద్ద రోలు కాదు కాబట్టి, చిన్న రోలు కాబట్టి అన్నీ కొంచెం కొంచెంగా వేసుకుని గిన్నెలో తీసుకుంటున్నాను అనమాట. అన్నీ లాస్ట్లో కలిపేసుకుంటాను. అంతే అండి. బెండకాయ ముక్కలు కూడా తొక్కేసేసాను. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నాను. కట్ చేశాను. జస్ట్ 2 దెబ్బలు వేస్తే బాగుంటుంది, కొంచెం దొక్కితే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు అన్నీ గిన్నెలో వేసేస్తున్నాను. టమాటా, ఉల్లిపాయలది, బెండకాయలది, కొత్తిమీర అన్నీ వేసి కలిపేసేద్దాం ఇప్పుడు. అంతే అండి. బెండకాయ టమాటో రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, చపాతీలకి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.